హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సినిమా పాటలో ప్రముఖ కవి పేర్లు చెప్పాలంటే సి నారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ తరం రచయితల వరకు ఎందరో పేర్లు చెప్పుకోవచ్చు. అయితే వారందరిలో కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు భావకవిత్వంతో తెలుగు సినిమా పాటని వేరే స్థాయిలో పెట్టిన రచయిత ఆయన. ఆయన సినిమా పాటలు మాత్రమే కాదు, కృష్ణపక్షము, ఊర్వశి వంటి అద్భుతమైన రచనలు కూడా చేశారు. సో ఆయన కళానికి రెండు వైపులా పొంది ఉంటుంది. అలాంటి గొప్ప రచయిత గురించి ఈరోజు మనకి తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనగల జయకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, ఒక భావకవిత్వం అనగానే దేవులపల్లి కృష్ణశాస్త్రి జ్ఞాపకం వస్తారు. సార్ ఆయన జ్ఞాపకం రావటం కాదు, భావకవిత్వానికి ఆద్యుడు ఆయనే, సార్ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి. ఆ, ఆయన చాలా ఫేమస్ బుక్ ఏంటంటే కృష్ణపక్షం. కృష్ణపక్షం. ఆ కృష్ణపక్షంలో మొట్టమొదటి కవిత ఏంటంటే, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులై తరెమ్మనై ఈ ఎడవి దాగిపోనాయి ఇచ్చటనే ఆగిపోను అన్నాడు. ఆ ప్రకృతి అంటే ఆయనకి అంత ఇష్టం. సార్ ఆయన నల్లమలై ఫారెస్ట్ గుండా వెళుతూ ఉంటే, ట్రైన్లో వెళుతూ ఉంటే కిటికీ పక్కన కూర్చున్నాడు ఆయన. కిటికీ పక్కన కూర్చుని ఆ ఫారెస్ట్, ఆ గ్రీనరీ, ఆకులు, ఆ చెట్లు, ఆ లతలు అవన్నీ చూస్తూ ఇన్స్పిరేషన్ వచ్చి రాసినటువంటి కవిత. దీన్నే దాసనారాయణ గారు మేఘ సందేశం సినిమాలో, సినిమాకి రాసిన పాట కాదు ఇది, ఎప్పుడూ ఆయన రాసి పెట్టుకున్నటువంటి కవిత. కృష్ణపక్షంలో మొట్టమొదటి కవిత అది, ఆకులు ఆకునై. దాన్ని మేఘ సందేశంలో పెట్టారు. అయితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఇంటిలో అటుపక్క కృష్ణశాస్త్రి గారు బెడ్రూమ్లో ఉన్నారు, అటుపక్క ఆడవాళ్ళంతా అటుపక్క ఉన్నారు, నేను ఒక్కడే హాల్లో ఉన్నా. హాల్లో ఉండి బోరు కొట్టి ఒక పాట హమ్ చేసుకుంటున్నాను నేను. ఏంటి ఆ పాట? విని లెకచపర విలాస బంధుల తనువులతిక చెంచలించిపోగా, సినారే గారు. అది నారాయణ రెడ్డి గారి పాట. నాకు ఇష్టం అది. ఆ సినిమా పనిచేశాను, అది మంచి హిట్ అయింది. ఇంతలోకి బబ్బులు అని కృష్ణశాస్త్రి గారు మనవడు, బబ్బులు అంటాం అతన్ని. ఇంత ఉంటాడు అప్పుడు, ఇప్పుడు పెద్దవాడు అయిపోయాడు, పెద్ద రైటర్, ఇంగ్లీష్ రైటర్, మెడ్రాస్లో. వచ్చాడు, ఏంటండి పాడుతున్నారు అన్నాడు. అని అంటే ఒక పాట, మా సినిమాలో పాట. ఏం పాట అది, పాడు అన్నాడు. అంటే విని లెక్కచెబర విలాస బంధుర తనువులతిక అంటూ లాస్ట్ చరణం పాడా. ప్రళయకాల సంకలిత భయంకర జలధరాన్పటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత కింకృతల సహస్రపడ సంజలిత ఉత్కృత అంటుంటే వాడు ఎక్సైట్ అయిపోయి ఇలా ఊగిపోతున్నాడు. భలే ఉందండి పాట, ఎవరు రాశారండి ఈ పాట అని అన్నాడు. సి నారాయణ రెడ్డి గారు రాశారు ఈ పాట అన్న. నారాయణ రెడ్డి గారు భలే రాశాడండి. మా తాత ఏంటండి ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు అంటాడు అనేసరికి ఆయన మహాకవి. తాతగారు దేవులపల్లి కృష్ణశాస్త్రి అంటే భావకవిత్వానికి ఆద్యుడు, మహాకవి. మనందరం వేటూరు పాటలు వింటాం, వేటూరు గారు కృష్ణశాస్త్రి గారి పాటలు వింటాడు. అయితే నాకు కడుపు చెక్కలయ్యేట్టు నవ్వుతా ఉంటే అందరూ హాల్లో నుంచి, గదిలో నుంచి కృష్ణశాస్త్రి గారు, బుజ్జయ్య గారు, వాళ్ళ ఫాదరు, ఆడవాళ్ళు అందరూ వచ్చారు. ఏంటో అంత గట్టిగా నవ్వుతున్నావు అంటే, తాతగారి కవిత్వాన్ని ఎక్కిరిస్తున్నాడు మనవడు అని. ఆయన తర్వాత ఒక పాటతో ఒక హీరోయిన్కి మార్కెట్ వచ్చింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ఈ పాట అద్భుతమైన పాట. ఈ పాట వాణిశ్రీ పాడింది సుఖదుఖాల్లో. పాట పాడింది అంతే, కానీ ఎందుకో అద్భుతంగా ఉంది. ఆ పాటలో మాధుర్యము, లేకపోతే సుశీల గొంతులో మాధుర్యము, ఆ కథలో ఆ సిచ్యువేషన్ ఏంటో. కానీ ఆ సినిమా తర్వాత భలే మార్కెట్ వచ్చింది వాణిశ్రీ గారు. మార్కెట్ రావడం ఏంటి సార్, అక్కడి నుంచి స్టార్డమ్ జయ్యలు లేసిపోయి అద్భుతంగా. తర్వాత అండి ఉండమా బొట్టు పెడతాలో
విశ్వనాథ్ గారికి కృష్ణశాస్త్రి గారు అంటే చాలా భక్తి. సార్. తర్వాత ఒక సిరిసిరిమవ్వలో హీరోయిన్ మూగదాన్ని చేయటానికి కృష్ణశాస్త్రి గారి ఇన్స్పిరేషన్. ఓకే. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. హ్మ్. రిమూవ్ చేస్తే మాట్లాడలేడు ఆయన. సార్. అందుకోసమని వినిపిస్తుంది. ఆయన రాస్తాడనమాట. హ్మ్. సో ఆయన కృష్ణశాస్త్రి ప్రతి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాట పెట్టుకుంటాడు విశ్వనాథ్ గారు. సార్. ఆయన సినిమాకి అన్ని పాటలు రాసినటువంటి సినిమా ఉండమ్మ బొట్టు పెడతా. హ్మ్. ఆ ఉండమ్మ బొట్టు పెడతాలో సంక్రాంతి సంబరాల మీద ఒక పాట రాశాడు కృష్ణశాస్త్రి గారు. అది బాలసుబ్రహ్మణ్యానికి బాగా పేరు తెచ్చిన పాట అది. సార్. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువు గాని కలుమూల రాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ కృష్ణార్పణం. అది ఆయన వేశాడు సీతారామ శాస్త్రి గారు. సార్. దూడిపాడి సీతారామ శాస్త్రి గారు వేశాడు. బాలసుబ్రహ్మణ్యం పాడాడు. మళ్ళీ అందులో సుశీల్ కూడా జాయిన్ అవుతుంది. కడివెడు నీళ్ళు కలాపి జల్లి గొబ్బిళ్ళు కాబెడు పసుపు గడపకు రాసి గొబ్బిళ్ళు ముచ్చాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు రతనాల ముగ్గుల్లో గొబ్బిళ్ళు కడివెడు నీళ్ళు కలాపి అలాగా కోరస్ పాట ఎంత బాగుంటుంది. సంబరాల పాట అది బాలసుబ్రహ్మణ్యం ధూళిపాళి గారికి పాడాడు. చాలా అద్భుతంగా పాడాడు. బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటల్లో బాగా క్లిక్ అయిన ఫస్ట్ సాంగ్ అది. తర్వాత నారాయణ రెడ్డి గారికి కూడా కృష్ణశాస్త్రి గారి పాటలు అంటే ఎంత ఇష్టం అంటే, నారాయణ రెడ్డి గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఈటీవీ తరపున నారాయణ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేశాను నేను. ఇంటర్వ్యూ చేస్తే నారాయణ రెడ్డి గారు స్వయంగా చెప్పింది, నేను డిగ్రీ చదువుతుండేటప్పుడు మల్లీశ్వరి సినిమా రిలీజ్ అయింది. మల్లీశ్వరి సినిమా చాలాసార్లు చూశాను. మల్లీశ్వరి సినిమాలో పాటలు పాడుతూ కాలేజీలో కాలరగరేస్తూ హీరోలాగా మెలిగాను నేను అని అన్నాడు. ఆ పాటలన్నీ రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారే కదా. అది నారాయణ రెడ్డి గారు కృష్ణశాస్త్రి గారి మీద అభిమానం. సార్. తర్వాత ఏకవీరలో ఒక పాట ఉంది. అది నారాయణ రెడ్డి గారు రాశారు. తోటలో నారాజు తొంగి చూసెను నాడు నీటిలో ఆరాజు నీడ నవ్వెను నేడు నవ్వుల అవి కావు నవని. అది ఒక మంచి పాట రాశాడు ఆయన. నవ్వుల అవి కావు రసరమ్య గీతాలు అని రాస్తాడు. ఈ రసరమ్య గీతాలు ఇటువంటి పదాలు కృష్ణశాస్త్రి గారు చక్కగా వాడతారు. కృష్ణశాస్త్రి గారు పాటలో గొప్పతనం ఏంటంటే, అక్షరం కింద అక్షరం కానీ, ఒక అక్షరం కింద అదే అక్షరం కానీ, ఒక అక్షరం కింద మరో అక్షరం కానీ, ద్వితాక్షరాలు సంయుక్తాక్షరాలు అంటారు. అటువంటి అక్షరాలు కలయిక లేకుండా సరళంగా సరళమైన పదాలతో చాలా సరళమైనటువంటి పదాలతో రాస్తాడు. ఆ పాట కృష్ణశాస్త్రి గారు పాడేరేమో అనుకొని కృష్ణశాస్త్రి గారి దగ్గర పాడేవాడిని. ఓకే. తర్వాత తెలిసింది నారాయణ రెడ్డి గారి రాశారు అది అని. తర్వాత నారాయణ రెడ్డి గారితో అన్నా, సార్ మీ పాట కృష్ణశాస్త్రి గారి దగ్గర ఆయన రాశారు అనుకుని ఆయన దగ్గర పాడేవాడిని అండి, నాకు తెలీదు మీరు రాశారని. అంటే నారాయణ రెడ్డి గారు అన్నారు, సరే నేను రాసిన పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినంత బాగా ఉందనుకున్నావు కదా, చాలా సంతోషం అన్నాడు ఆయన. ఆయనకి అంటే సినారే అంతటి వ్యక్తి కూడా దాన్ని గౌరవంగా భావించారంటే ఇంకా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి స్థాయి, ఆయన సాహిత్య విలువ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. తర్వాత అండి పావకత్వాన్ని భుజాన్ని మోసినటువంటి గొప్ప వ్యక్తి ఈయన పాటలే కాకుండా బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు పాటలన్నీ భుజాన్ని వేసుకుని దేశమంతా తిరిగి భావగీతాలు పాడేవాడు కృష్ణశాస్త్రి గారు. తర్వాత సాహిత్యంలో ఒక తెలుగు సాహిత్యం ఒక ప్రవాహం వెళుతూ ఉంటే ఆ ప్రవాహాన్ని మలుపు తిప్పినవాడు మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.
నారాయణ రెడ్డి గారు, శ్రీశ్రీ గారు వాళ్ళు ఏమన్నారంటే, దేవులపల్లి సాహిత్య ప్రభావం నుంచి బయటికి రావటానికి మాకు 5, 6 ఏళ్ళు పట్టిందన్నారు. వాళ్ళది ఉద్వేగభరితమైన సాహిత్యం. అహా! శ్రీశ్రీ గారు మొట్టమొదట ఈయన సాహిత్యానికి ప్రభావితులైన ప్రభావితం వాళ్ళు. అయ్యారు. పూర్తి ఆపోజిట్. ప్రభావితులయ్యారు. అయ్యి కృష్ణశాస్త్రిలాగా మనం రాస్తున్నాము. కాదు, మనకొక ఐడెంటిటీ కావాలి, మనకొక స్టైల్ కావాలి. తర్వాత స్టైల్ మార్చుకున్నారు వాళ్ళు. సార్. సో, అంత ప్రభావితం చేసేటటువంటి గొప్ప కవి కృష్ణశాస్త్రి గారు. తర్వాత మావి చిగురు తినగానే కోవిల పలికేనా, కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, ఏమో ఏమనునో గాని ఆమని ఈవని. సీతమాలక్ష్మిలో రాసిన పాట. మావి చిగురు తినగానే కోయిల పలికైనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగిన థాట్. ఎటువంటి థాట్ అంటే ఏది ముందు? తర్వాత అక్కడ కోవిల పలికైన అంటాడు, ఒక చోట కోవిల్ అంటాడు, ఒక చోట కోయిల్ అంటాడు. అప్పుడు మురారి ప్రొడ్యూసర్ అడిగాడు, కాటగడ్డ మురారి ప్రొడ్యూసర్, ఏమండి అక్కడ కోయిల్ అన్నారు, ఇక్కడ కోవిల్ అన్నారు అని అంటే, కోవిలన్నా కోయిలన్నా ఒకటే, అది కోవెల, గుడి కోవెల, ఇది కోవిల అని చెప్పాడు అనమాట ఆయన. తర్వాత అలాంటి థాట్ వచ్చిన పాటే సేమ్ థాట్ వస్తుంది. అటువంటి పాట మరొకటి, వెన్నెలల వేళనే వేణువూదేనా, వేణువూదిన వేళ వెన్నెలాయేనా అన్నాడు. ఎక్స్ప్రెషన్ కొంచెం ఎక్స్ప్రెషన్. వేణునాదం వినిపించిందని వెన్నెల వచ్చిందా, వెన్నెల వచ్చిందని వేణునాదం వినిపించిందా అనేటటువంటి ఆ ఎక్స్ప్రెషన్, అటువంటి థాట్. సార్, మీరు ఇందాక మాట్లాడుతూ ఆయన వోకల్స్ తీసేశారని చెప్పేసి. అవునవును. ఎందువల్ల జరిగింది సార్ అది? ఆయన చుట్ట కాల్చేవాడండి సార్. అప్పట్లో అందరు చుట్టలే కదా కాల్చేది. అవును. ఆ చుట్ట కాల్చేటప్పుడు ఎక్కువ అయింది, ఎక్కువయ్యి థ్రోట్ దెబ్బతిన్నది. బాంబేలో ఆపరేషన్ చేశారు అనమాట. ఆపరేషన్ చేసి ఈ వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. అంటే అప్పటి నుంచి మాట్లాడలేడు అనమాట. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ హోల్ పెట్టి, ఇదే ముక్కు, ఈ రంధ్రం నుంచే శ్వాస తీయాలి, ఇందులో నుంచే తుమ్ములు దగ్గులు అన్నీ. ఆ ఆపరేషన్ చేసిన తర్వాత కూడా 10 సంవత్సరాల పైన బతికి సినిమా పాటలు రాశాడు ఆయన. తర్వాత కలిసిన మనసులోనండి ఒక పాట హీరో హీరోయిన్ పాడతారు. కృష్ణశాస్త్రి గారి పాట కూడా ఎంత లలితంగా ఉంటుందో మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంత లలితంగా ట్యూన్ చేస్తారు. ఇవాళ తప్పదు, ఎందుకంటే పాట సాహిత్యం అలా ఉంటుంది. తర్వాత అండి ఒకసారి పాట రాసిచ్చాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్కి. రాసిస్తే ఇది ఏ రాగంలో కట్టమంటారండి అని అడిగాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈయన ఏం చెప్పాడు తెలుసండి, మీరు 1కి 4 సార్లు పాట చదవండి, అదే రాగం చెప్తుంది అన్నాడు. పాట చెప్తుంది, పాటే రాగం చెప్తుంది అని అన్నాడు. కలిసిన మనసుల సినిమాలో హీరో హీరోయిన్లు అండి ఎదురెదురుగా ఒక్క క్షణం ఒక్క క్షణం నన్ను పలకరించకు, నా వైపిటు చూడకు, ఒక్క క్షణం ఒక్క క్షణం అంటే ఈవిడ నిన్ను తలచుకోని కన్ను మూసుకోని మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం, మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం. హాయికి బరువు కనిపెట్టాడు కృష్ణశాస్త్రి. మోయలేని ఈ హాయిని మోయని ఒక్క క్షణం. ఆ డెప్త్ ప్రయోగాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. తర్వాత సంపూర్ణ రామాయణ సినిమాలో 2 పాటలు రాశాడు కృష్ణశాస్త్రి గారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 పిల్లలు పుట్టిన తర్వాత ఉయ్యాల్లో వేసి 3 తల్లులు కౌసల్య, సుమిత్ర, కైక, వీళ్ళు పక్కన దశరథుడు వీళ్ళందరూ ఉండి ఉయ్యాలేసి ఊపుతా పాట పాడుతుంటే దానికి ఆ సిచ్యువేషన్కి పాట రాయమన్నారు కృష్ణశాస్త్రిని. అప్పుడు ఏంటంటే రాముడు అంటే చిన్నప్పటి నుంచి కైకకి ప్రేమ, కాబట్టి కైక రాముడు ఉయ్యాలనే ఊపుతూ ఉంటుంది.
సో ఏమని పాడు తెలుసండి, నిద్రనైనా పెదవుల నవ్వుల ముద్దరలుండాలి, తూగే జోలకు సరిగా ముంగురులూగుతుండాలి, బా. ఇదో అమ్మ ఒడి ఉయ్యాల, ఇదో నవరత్న డోలా, ఏది కావాలి ఎవ్వరు ఊపాలి. కౌసల్యమో ఏది కావాలంటది, సుమిత్రేమో ఎవరు ఊపాలంటది. కైక ముందుకొచ్చి నేనే, కైక జమున నేనే అని ఎవరు ఊపాలని అంటే అప్పుడు ఒక్కొక్కళ్ళు అంటారు నేనా, కౌసల్య, సుమిత్ర నేను, కైక నేనే అని ఊపుద్ది. నేను అనేటటువంటి మాటని ముగ్గురు దగ్గర ఏ విధంగా ఎంత మూడు విధాలుగా 3 రకాలుగా వాడాడు. బాపు గారు అన్నారు, ఈ పాట విని వెంకట్రావు, ముడపూడి వెంకట్రావు గారిని వెంకట్రావు అంటాడు బాపు గారు. వెంకట్రావు ఇట్రావయ్య ఏంటేనండి, కృష్ణశాస్త్రి గారిని పాట రాసి పంపించమంటే షార్ట్స్ కూడా రాసి పంపించాడయ్యా. నేను అదే అనబోతున్నా, సీన్ మొత్తం ఆయన పాటలోనే ఉంది. అంత అద్భుతంగా రాశాడు. తర్వాత అండి ఇంకో పాట సార్, ఆయన సంపూర్ణ రామాయణం రాసిన ఇంకో పాట ఏంది, శబరి పాట. శబరి పాట అద్భుతమైనటువంటి పాట. మేము ఎర్లీ మార్నింగు రంపచోడవరంలో క్యాంపు, కాస్త ముందుకెళ్ళి ఆ పొలాల్లో నడిచి వెళుతున్నామండి. బాపు గారు వెళ్తున్నారు, బాపు గారు తర్వాత నేను వెళ్తున్నాను. అంతకుముందు కెమెరా అసిస్టెంట్ కెమెరా భుజాన్ని వేసుకుని వెళుతుంటే ఒక సన్నని గట్టు అనమాట. ఆ గట్టు మధ్యన చిన్న కాలువ గట్టు మీద నుంచి మేము వెళ్తున్నాం. కెమెరామెన్ వెళ్ళాడు, కెమెరా అసిస్టెంట్ వెళ్ళాడు, బాపు గారు దాటాడు. బాపు గారు దాటిన తర్వాత నేను దాటిపోయి ఎలాగండి అన్నాడు బాపు గారు ఆగా. అక్కడేంటి, ఈ చిన్న కాలువ ఉంది కదా, ఈ కాలువ తెగిపోయి ఈ చేనులో నీళ్లు ఈ చేనులోకి వచ్చేస్తున్నాయి, కాలువలో నీళ్ళు వెళ్తున్నాయి, ఆ చేనులో నీళ్లు ఇటు వస్తున్నాయి. క్రాస్ ట్రావెలింగ్ అనమాట. అక్కడ సన్ రైజ్ పడి రెయిన్బో రిఫ్లెక్ట్ అయ్యిందండి. అది షార్ట్ తీయమన్నాడు. నేను వేస్తే కాలేస్తే అది డిస్టర్బ్ అవుతుంది, అక్కడ ఆగండి అని సరగా అది ఆ షార్ట్ తీయమన్నాడండి. తీసాడండి. బాగుంది కదా తీయమన్నాడు అనుకున్నాను నేను. ఆ షార్ట్ ఎక్కడ వేశాడండి, ఆ షార్ట్ తీయండి జయకుమార్ గారు అన్నాడు. తీస్తే శబరి పాటలో రాముడు వస్తుంటే శబరి పాడుతూ ఉంటుంది, ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది అన్న తర్వాత ఒక గిటార్ ఫ్లరిష్ ఒకటి ఉంది, ఫ్లరిష్ ఉంది. ఆ షాట్ మీద వేశాడండి. తీసుకొచ్చి ఆ షాట్ తీసుకొచ్చి ఆ ఫ్లరిష్ గిటార్ ఫ్లరిష్ మీద ప్లేస్మెంట్ కూడా అదిరిపోయింది చూడండి, అదిరిపోయింది. అసలు ఆయన విజన్ అంటే ఇవి స్క్రిప్ట్లో ఉండేవి కావు, అంతే కదా, అప్పటికప్పుడు వచ్చినటువంటి థాట్ అనమాట. సో ఆ పాటలలో అండి, ఊరికే కొలను నీరు ఉలికి ఒలికి పడుతుంది, ఓరగా నెమలి పించమార వేసుకుంటుంది అని అంటే బిబిఎస్ శాస్త్రి అని ఒక రచయిత, ఒరే నెమలి పురి విప్పిందే అని చాలామంది కబుర్లు రాశారు కదా, ఈడేంట్రా ముసలోడు నెమలి పింఛం ఆరవేసుకుంటుంది అన్నాడు రా. ఏమి తాట్రా, ఎక్కడ చూసాడు రా నెమల్ని ఆరవేసుకోవటం ఈ ముసలోడు. కృష్ణశాస్త్రి అంటే అంత ప్రేమ వాడికి. అలాగా అద్భుతమైనటువంటి పాట అండి శబరి పాట. ఈ శబరి పాట గుంటూరులో అవగాహన అనే ఒక సంస్థ ఉంది. అందులో ప్రతి నెలకి ఒకసారి అందరూ వచ్చి సినిమా పాటలు సరదాగా పాడతారు. 40 మంది పాడతారు, ఓ 15 మంది లేడీసు, ఒక 20 మంది బాయ్స్ వచ్చి పాడతారు. అందులో ఒకడు పాడతాడండి పాట, వాళ్ళమ్మ ఈ పాట పాడించుకుని ఏడుస్తుందంట. ఒకసారి పాడరానా ఆ పాట పాడి ఏడుస్తుందంట వాళ్ళమ్మ. అంత అద్భుతమైనటువంటి, ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది, ఓరగా నెమలి పింఛమార వేసుకుంటుంది, ఎందుకో ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది, ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంటుంది, ఉండుండి
నా ఒళ్ళు ఊగి ఊగిపోతుంది. అదుగో రామయ్యే ఆ అడుగులు నా తండ్రివే, ఇదిగో శబరి శబరి వస్తున్నానంటున్నవి. కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని, నా కోసమే నడచి నడచి నడచి. బా! నడచి అనే మాటని 3 సార్లు వాడాడు. అంటే శబరి కోసం రాముడు అంత దూరం నడిచాడని చెప్పడానికి. నడిచి, నడిచి, నడిచి వచ్చాడని. నడిచి, నడిచి, నడిచి. తర్వాత వెర్రి శబరి అని అన్నాడు. హ్మ్. వెర్రి శబరి అనేటటువంటి ప్రయోగాన్ని మేము హై స్కూల్‌లో పనిచేస్తున్నప్పుడు టీచర్స్, తెలుగు పండితులందరూ వెర్రి శబరి అని, శబరి తనకు తాను రాముడు నన్ను వెర్రి శబరి అంటాడు అని చెప్పుకోవటంలో, ఆ వెర్రి శబరి అంటంలో ఎంత దాన్ని పాటలోకి తీసుకురావడం. పాటలోకి తీసుకురావటం. దాని మీద పెద్ద డిస్కషన్ అయింది. సార్. తర్వాత పళ్ళు తినిపిస్తుంది కదా! హ్మ్. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు, చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్ట తేనె రసాలు. అడవిలో దొరికేవేమో అదే కదా! కదా! దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని, ముందుగా రవ్వంత చూసి విందుగా అందియనా, ఆ! విందుగా అందియనా. శబరి ఎంగిలి ఎందుకు చేస్తదంటే ఇందుకు అని అది చెప్పడానికి. చెప్పటం కోసం. బా! అది ఆ కదా సార్ ప రచన అంటే. అసల ఆ దృశ్యం అండి. పండరిబాయి వేసింది శబరి వేషం. రాముడు శోభనబాబు గారు. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు. పూల చేరు అంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా కాస్తదే, హ్మ్. పూల చేరు అంటాం. కొలను నడిగి తేట నీరు, కొమ్మ నడిగి పూల చేరు, చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు, పుట్ట తేనె రసాలు, హ్మ్. దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని, ముందుగా రవ్వంత చూసి విందుగా అందియనా, విందుగా అందియనా. గొప్పగా రాశారు సార్ అసలు ఆయన. అద్భుతంగా రాశాడండి అయితే శబరి పాట. ఒక చిన్న డౌట్ సార్ ఆయనకి ఆయన రచనలో గాని లేదా అంటే ప్రేమ, భావకవిత్వం ఇయన్నీ ఓకే గాని స్త్రీ పక్షపాతం చాలా ఎక్కువగా కనిపిస్తది ఆయన రచనల్లో. అంటే ఈజ్ ఏ రొమాంటిక్ పోయిట్ అండి. ఆ! ఆయన రొమాంటిక్ అంటే సెక్స్ అని కాదు. హ్మ్. అదే. అదే. ఆ! ఒక రొ రొ శృంగార రసం అంటామే. అవునవును. అంటే పాటలోను, సంగీతంలోను, చేసే పనిలోను, జీవితంలోను శృంగార రసం ఉంటుంది. అంతే. అంతే. నవరసాల్లో ప్రధానమైన రసం శృంగార రసం. సార్. భానుమతి దగ్గరికెళ్ళి వచ్చిన తర్వాత ముసలాడు ఆనంద నిద్రపోకుండా భానుమతి మీద 4 పద్యాలు రాశాడు. ఆ! ఆ! 80 సంవత్సరాల వయసు అప్పుడు. ఆ! భానుమతి మ్యూజికల్ సిట్టింగ్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత ఇంటికొచ్చి మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒక అరగంట న్యాప్ తీసుకుంటాడు ఆయన. నిద్రపోకుండా హ్మ్. భానుమతితో పద్యాలు రాశాడు. హ్మ్. ఏమని? నేను నిద్రపోతున్నాను మాగనులో ఉంటుండగా ఒక అప్సరస దిగింది దేవలోకం నుంచి. హ్మ్. నా మంచం చుట్టూ తిరిగింది. నా లైబ్రరీలంతా తిలకించింది. ఆ అప్సరస ఎంత అందగత్తో చూద్దామని కళ్ళు తెరిచేసరికి మాయమైపోయింది. ఆవిడ ఫుట్ ప్రింట్స్ మాత్రం మిగిలాయి హ్మ్. అనే భావంతో 4 పద్యాలు రాశాడు. అవసరమా? 80 ఏళ్ల వయసులో భానుమతి గురించి పద్యాలు సార్ రాయటం? మీరన్నట్టు అది శృంగారమో లేకుంటే సెక్సో ఇవి కాదు సార్. ఒక ఆరాధన. అంటే అవునవును. స్త్రీ సౌందర్యాన్ని ఆస్వాదించే ఆరాధన. కవికి ఆ అనుభూతి చాలా అవసరం. హ్మ్. పైగా భావకవిత్వాన్ని రాసే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి అవును. వయసుతో పనే ఉంది. తర్వాత గోరింటాకులు అనుకుంటా. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. గోరింట పూచింది కొమ్మ లేకుండా, హ్మ్. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు, మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు అని
మా ఇంట్లో అమ్మాయి కూడా ఏరిపోయి అని చెప్పటం కోసం. అసలు ఎంత పెద్ద హిట్ సార్ ఆ పాట అది. ఆ, ఉమ్, మంకెన పువ్వు ఎరుపు అంటాడు ఆయన. ఆ. మంకెన పువ్వు అనేది అసలు మనం వినం. సార్ ఎక్కడ చూశాడో మరి ఆ ప్రకృతిలో ఆ పువ్వులు, ఆ, ఆ పువ్వులు కొమ్మలు రెమ్మలు అన్నట్టు వాళ్ళ మనవాడు మనవాడు అన్నట్టు ఆయన అబ్జర్వేషన్. సార్. ఈయన కీట్స్, షెల్లీ, వర్డ్స్వర్త్ అని ఇంగ్లీషు పోయిట్స్ ఉన్నారండి. ఉమ్, ఈయన పోయిట్రీ వర్డ్స్వర్త్ లాగా ఉంటుంది. కొంతమంది ఈయన్ని షెల్లీ అని అన్నారు. ఉమ్, ఆయన చనిపోయిన తర్వాత షెల్లీ మళ్ళీ మరణించాడన్నాడు శ్రీశ్రీ. బా. శ్రీశ్రీ నన్ను షెల్లీ అంటారు, సిల్లీగా అని రాశాడు ఈయన. ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు సార్? ఆ, ఒకరితో కంపారిజన్, ఆయన ముద్ర తెలుగు సాహిత్యం మీద, తెలుగు సినిమా పాట మీద ఆయన రాసినట్టు పై స్థాయిలో ఆకాశం పైన కప్పు పరిచినంత స్థాయిలో విస్తరించింది. అవును. ఆయన ఒకరి ముద్ర తన పైన ఎందుకు వేసుకుంటారు? తర్వాత ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. సార్. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చేటప్పుడు వాళ్ళ అబ్బాయి బుజ్జాయి గారు ఫోన్ ఎత్తాడు. ఫోన్ ఎత్తి మాట్లాడి నాన్న నీకు పద్మశ్రీ ఇస్తున్నారని ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది ఉమ్, అని చెప్పాడు. అనేసరికి ఈయన ఇది ఆర్టిఫిషియల్ హోల్ కదా, సార్. హోల్ మూసుకుపోద్ది. అందుకోసమని ఒక మెటల్ గొట్టం పెడతారు. ఉమ్, ఆ గొట్టంలో నుంచే ఊపిరి తీసుకోవటం, గాలి పీల్చుకోవటం అనమాట. ఉమ్, ఈయన కోపం వచ్చింది, పద్మశ్రీ ఇస్తున్నారు అనేసరికి అని అన్నాడు. వెంటనే రాశాడు, నాకెందుకు పద్మశ్రీ, దానికి ఇవ్వండి అని అటు చూపించాడు. ఆ మూల కుక్క పిల్ల ఉంది. ఎందుకు సార్ కోపమా? కుక్క పద్మశ్రీ కన్నా పద్మశ్రీ నాకు తక్కువ అని ఆయన ఉద్దేశం. సార్. నాకెందుకు కుక్క పిల్ల పద్మశ్రీ. హీ రిఫ్యూజ్డ్ పద్మశ్రీ. ఉమ్, నెక్స్ట్ ఇయర్ బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఫోన్ చేసి, శాస్త్రి గారు ఈ సంవత్సరం మీకు పద్మభూషణ్ ఇస్తున్నాము, నా మీద అభిమానంతో అది అంగీకరించండి, అంత లాస్ట్ ఇయర్ లాగా మళ్ళీ వద్దనొద్దు, ఉమ్, అది దాన్ని ఆయన కన్విన్స్ చేసి చెప్తే అప్పుడు నెక్స్ట్ ఇయర్ పద్మభూషణ్ ఇచ్చారు ఆయనకి. సార్. ఆ? అంత ఆత్మవిశ్వాసం మనిషికి. ఎవరని ఎంతురో నన్ను ఏనంత శోకభీకర తిమిర లోకైకపతిని అన్నాడు. ఎవరని ఎంతురో నన్ను ఏను అనంత శోకభీకర తిమిర లోకైకపతిని అన్నాడు. ఇది గొప్పగా చెప్పుకున్నట్టు ఉంటుంది, కానీ అర్థం తీస్తే తిమిర లోకైకపతిని, శోకం అనేటటువంటి చీకటిలో ఉండేటటువంటి వాడిని అని చెప్పడం. భార్య చనిపోయింది, కూతురు చనిపోయింది, ఆ దుఃఖంలో రాసుకున్నది. ఉమ్, దిగిరాను దిగిరాను దేవునిండు భూమికి. మురారి ఈయన పాటలో ఒక మాట పెట్టి ఒక పుస్తకం కూడా రాశాడు. కృష్ణశాస్త్రి గారి పాట అంటే మురారికి భలే పిచ్చి. ఉమ్, ఆ? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని పెట్టి ఒక పుస్తకం రాశాడు. దిగిరాను దిగిరాను దేవునిండు భూమికి, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ఉమ్. అని ఆయన కవితలో ఆ రాసుకున్నటువంటి. పుస్తకం చాలా కాంట్రవర్సీ కదా. అవును. కాటగడ్డ మురారి గారిది. ఆ, అలాగా చాలా అద్భుతమైనటువంటి పాటలు రాశాడు. ఈ మొత్తం ప్రయాణంలో ఫైనాన్షియల్గా కూడా, అంటే ఆయన ఏ పాట రాస్తున్నారు, ఎంత వస్తుంది, అసలు లెక్క ఉండేది కాదంట, చాలా బిజీగా ఉండేవాళ్ళంట. తర్వాత ఆత్రేయ గారికి 500 ఇచ్చేటప్పుడు ఉమ్, ఈయనకి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సార్. సరే నేను కూడా ఉండేవాడిని కదా, నాకు తెలుసు కదా. ఒకసారి వాసిరాజు ప్రకాశం కానీ ప్రొడ్యూసరు, ఆయన ఒక పాట రాయించుకున్నాడు. ఆ పాట రాయించుకుని, సార్ మీకు 2 రోజుల్లో మీ అమౌంట్ పువ్వుల్లో పెట్టి పంపిస్తాను అని అన్నాడు. ఉమ్, నాకు పువ్వులు వద్దు, అమౌంట్ పంపిస్తే చాలు అని అన్నాడు ఈయన. 2 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది, 10 రోజులు అయింది, డబ్బులు రాలేదు, పువ్వులు రాలేదు. ఉమ్, సరే అని కారు ఎక్కమన్నాడు. కృష్ణుడికి ఎక్కడికో వెళుతూ వాసిరాజు ప్రకాశం ఆఫీసులోకి కారు రోడ్డు పక్కనే కారు వెళ్ళమంటే అక్కడ ఆపాడు. కృష్ణశాస్త్రి గారి కారు చూడగానే ప్రొడక్షన్ మేనేజర్ మేడ దిగి వచ్చాడు. నమస్కారం శాస్త్రి గారు అని అన్నాడు. నమస్కారం, బాగున్నారా అని అన్నాడు. మీ నిర్మాత గారు ఉన్నారా అని రాశాడు ఈయన. పైన ఉన్నారండి అని అన్నాడు. ఎవరి పైన అని రాశాడు ఈయన. అంటే డబ్బులు పంపించలేదని కోపం అనమాట. ఈ విధంగా ఆయన చమత్కారాలు. తర్వాత మరొకటి ఆల్రెడీ చెప్పే ఉంటాను మీకు.
ఈయన మీద అభిమానంతో ఒక ఆయనేమో భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాడు. వచ్చి భార్యని పిల్లల్ని పరిచయం చేస్తూ ఇద్దరు పిల్లల్ని చూపిస్తూ పెద్ద అబ్బాయిని చూపిస్తూ సార్ దిస్ ఈజ్ మై ఫస్ట్ మిస్టేక్, దిస్ ఈజ్ మై సెకండ్ మిస్టేక్ అన్నాడు. ఇప్పుడు కృష్ణశాస్త్రి గారు రాశాడు డోంట్ కమిట్ టు మిస్టేక్స్ అవుట్ సైడ్ అని రాశాడు ఆయన. అలాగా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమరు. తర్వాత సంపూర్ణ రామాయణంలో పాట రాయటానికి అక్కడ ఆరుద్ర గారు పాట రాస్తున్నాడు. ఆ పాట ఫినిష్ అయిపోతుంది, లాస్ట్ లైన్ ఏదో రాయాలి. ముళ్ళపూడి వెంకటరమణ గారు కారు ఇచ్చి కృష్ణశాస్త్రి గారిని ఎక్కించుకురండి అని నన్ను పంపిస్తే వెళ్ళి వచ్చేసరికి ఇంకా ఫినిషింగ్ లైన్ రాస్తున్నాడు ఆరుద్ర గారు. ఇలా గెళ్ళ బీక్కుంటారు. కృష్ణశాస్త్రి గారు ఇక్కడే ఆగిపోయాడు. ఎందుకంటే ఒక రచయిత ఉంటుండగా మరొక రచయిత ఒక రెస్పెక్ట్ కోసం. ఇంతలోకి కృష్ణశాస్త్రి గారు వచ్చారని అనేసరికి ఆరుద్ర గారు లాస్ట్ లైన్ ఇలా గడ్డం పీక్కుని రాసి ఫినిష్ చేశాడు. వచ్చి నమస్కారం శాస్త్రి గారు, అదే లాస్ట్ లైన్ రాశాను, ఒకటే లైన్ మిగిలిపోయింది అని చెప్పాడు ఆయన. ఈయన రాశాడు, మీరు చాలా అదృష్టవంతులు, మీరు గడ్డం గీసుకుంటూ ఇట్లా గడ్డం గీకితే మీ గడ్డంలో నుంచి మాటలు రాలుతాయి. నాకు ఆ సరస్వతి దగ్గర దాన్ని బతిమలాడి కాళ్ళ మీద మొక్కి ఆవిడని కొనియాడితేనే కానీ నాకు మాటలు ప్రసాదించదు. ఈ విధంగా మీరు అదృష్టవంతులు అని చమత్కారం అనమాట. సార్ చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే తెలుగు సినిమా పాట స్థాయిని పెంచిన కవుల్లో అవును దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఎప్పటికీ అగ్రస్థానం ఉంటుంది. అలాంటి గొప్ప రచయిత గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. నిజంగా చాలా ధన్యవాదాలు సార్. Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.